గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ అనమాట. అదొకసారి ట్రై చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న చెప్పాను కదా ఆల్రెడీ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్లో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పేసి, లైక్ కామన్ యానోడ్ అండ్ కామన్ క్యాథోడ్. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఈరోజు చేసే ప్రాజెక్ట్లో ఏంటంటే కామన్ యానోడ్ని తీసుకుంటాము. సో కామన్ యానోడ్ని తీసుకుని మనము BC2 ఏం చేస్తాము అంటే బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ అనమాట. ఓకే. ఆ, ఇక్కడ ఏంటంటే బేసికలీ మనకి ఈ స్పెసిఫిక్ అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఐసీని అయితే వాడుతున్నాము. ఐసీ పేరు వచ్చేసరికి 7447 అనమాట. ఓకే. 7447 ఐసీని యూస్ చేసి మనము బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ ఒక మాడ్యూల్ని అయితే డిజైన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము యానోడ్, కామన్ యానోడ్ అని చెప్పాను కదా, దీనికి ఏంటంటే మనము కామన్ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. కామన్ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేప్పటికీ బేసికలీ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇట్లా ఉంటుంది. ఓకే. ఇట్లా ఉన్నప్పుడు దీనికి ఏంటంటే పైన 5 పిన్స్ ఉంటాయి, కింద 5 పిన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో కూడా. లైక్ మనం తీసుకున్న మాడ్యూల్ ఏంటంటే ఈ టైప్లో ఉంటుంది. ఆల్రెడీ చూపిస్తా. ఇదిగోండి, పైన పైన 5 పిన్స్ ఉంటాయి, కింద 5 పిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇందులో సెంటర్ పిన్, ఈ సెంటర్ పిన్ వచ్చేసరికి యానోడ్ అనమాట. ఓకే. కలర్ ఇండికేషన్ వాడతాం, సో తెలుస్తుంది. ఏంటంటే ఈ యానోడ్ రెండు కూడా ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం. రెసిస్టర్ యానోడ్ అంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, లైక్ పాజిటివ్ అన్నమాట. అంటే 6 వోల్ట్స్ అనుకుంటున్నాను. నేను 5 వోల్ట్స్ ఇవ్వచ్చు, 6 వోల్ట్స్ ఇవ్వచ్చు. బట్ బేసికల్లీ ఏంటంటే మనం యూస్ చేస్తున్న ఐసీ ఏదైతే ఉందో ఐసీ 5 వోల్ట్స్ మీద ఆపరేట్ అవుతుంది. అండ్ కొంచెం బ్రైట్గా రావడం కోసం అని చెప్పేసి ఇట్లా కనెక్ట్ చేస్తాము. అండ్ ఈ పాజిటివ్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కూడా మీకు నిన్న చెప్పాను కదా, ఈ సిగ్మెంట్ని ఏ అంటాం. ఇది ఈ ఎల్ఈడి ఏ, బి, సి, డి, ఈ, జి. ఓకే. ఇది డాట్ వచ్చేసరికి హెచ్ మాట. అంటే హెచ్ ఏంటంటే డెసిమల్ పాయింట్ అంటాము, లైక్ డిపి పిన్ అంటాం. ఓకే. డిపి పిన్ అంటాం, డెసిమల్ పాయింట్. బేసికల్లీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పిన్ జస్ట్ పిన్ నెంబర్స్ చెప్తున్నాను, ఏ, బి. నేను ఇది ఆల్రెడీ చెక్ చేశాను. చెక్ చేస్తే కనుక నాకు ఈ కాంబినేషన్స్ వచ్చినాయి. అది ఎట్లా అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి డిపి సి, బేసికల్లీ ఇట్లా ఉంటుంది ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే వచ్చేసరికి. లైక్ ఇవన్నీ కూడా క్యాథోడ్స్ కనెక్ట్ చేస్తాము. అంటే బ్లాక్ తీసుకుంటే ఏ, బి, సి, డి. సో ఇట్లా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటంటే 7447 ఐసీ ఉంది కదా, ఐసీ బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే బేసికల్లీ ఇది 8 పిన్ ఐసీ అన్నమాట.
బేసికలీ ఇది 8 పిన్ ఐసీ అన్నమాట. లైక్ 8+8 ఉంటాయి. 8+8 అంటే టోటల్ 16 పిన్ ఐసీ అన్నమాట. సో దీన్ని ఇక్కడ ఇది నాచ్ అంటాము. ఐసీలో ఏంటంటే లైక్ ఐసీ ఇండికేషన్ ఏదైతే ఉందో, లైక్ ఇది ఐసీ తీసుకుంటే కనుక ఈ ఐసీ ఇండికేషన్ ఇక్కడ నాచ్ ఉంది కదా, డాట్ కానీ ఈ కర్వర్డ్ స్ట్రక్చర్ అక్కడ నుంచి మనం ఐసీ పిన్ నెంబర్ అనేది కౌంట్ చేస్తాము. లైక్ ఇట్లా ఉంటుంది. సో అక్కడ నుంచి 1 2 3 అని చెప్పేసి కౌంట్ చేస్తాము. అండ్ కౌంట్ చేసేటప్పుడు కూడా ఇది యూ షేప్లో కౌంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడికి 8 వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 9 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా. సో ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఈచ్ పిన్కి మనం స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ కూడా మనము ఇక్కడ ఏంటంటే లైక్ బీసీ అంటే బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే లైక్ A2, ఈ పిన్ ఏంటంటే థర్డ్ పిన్, ఈ డిస్ప్లేని ఎనేబుల్ చేయడానికి యూస్ చేస్తాము డిఫాల్ట్గా. జస్ట్ నార్మల్ అన్ని కేసెస్లో ఏం చేస్తామంటే లైక్ ఈ మూడిట్లని షార్ట్ చేసి ప్లస్ వీసీసీకి ఇచ్చేస్తాము. వీసీసీకి మనం 6 వోల్ట్స్ ఇస్తున్నాం కాబట్టి 6 వోల్ట్కి ఇచ్చేయచ్చు. అండ్ ఇది వచ్చేసరికి లైక్ A3 అండ్ A2 అన్నమాట. A0 8th పిన్ వచ్చి ఇప్పుడు మనకి ఈ ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ కనెక్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ కూడా కనెక్ట్ అయ్యేటప్పుడు డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉండేది పిన్ నెంబర్స్కి. ఆ పిన్ నెంబర్స్ కాన్ఫిగరేషన్ బట్టి కనెక్ట్ అవుతాయి అన్నమాట. GHA ఓకే, ఈ కాన్ఫిగరేషన్లో మనకి ఈ పిన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి డెసిమల్ అనమాట. డెసిమల్ మనం ఎట్లా ఇస్తాము, లైక్ బైనరీ. ఇప్పుడు బైనరీ ఎట్లా ఇస్తాము, బైనరీ అంటే లైక్ హెక్సాడెసిమల్ ఆ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. లైక్ 0s or 1s ఫార్మేట్లో ఉంటుంది బైనరీ. సో 0s or 1s మన ఫార్మేట్లో ఇవ్వాలంటే మనము ఏదో ఒక పిన్స్కి ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఏంటంటే A0కి ఇస్తాము, A0, A1, A2, A3. సో దీనికి బైనరీ నెంబర్ ఇస్తే మనకి డెసిమల్ నెంబర్ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఈ బైనరీ కోడ్ని బేసికల్లీ ఏంటంటే ఇక్కడ కామన్ యానోడ్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి డిస్ప్లే ఇక్కడికి వచ్చేసరికి క్యాథోడ్, ఈ క్యాథోడ్ అంటే ఈ పిన్స్ గ్రౌండింగ్ చేయాలన్నమాట. సో గ్రౌండింగ్ చేయడానికి దీనికి ఒక స్విచ్ అనేది వాడతాను. ఓకే, స్విచ్ వాడి దీన్ని డైరెక్ట్గా గ్రౌండింగ్ చేసేసి ఇక్కడ A0, A1, A2, A3 ఇట్లా కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో బేసికల్లీ మన సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కనుక ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక లైక్ నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే నేను అఫీషియల్గా దీన్ని ఒక స్కిమాటిక్ రూపంలో డిజైన్ చేసి దాన్ని పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను, లేదా స్క్రీన్ షాట్ కానీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనం దీని ప్రకారం మనం సర్క్యూట్ అనేది షాల్డరింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ జనరల్ పీసీబీని తీసుకుంటున్నాను. ఇది జనరల్ పీసీబీ ఆర్ 0 పీసీబీ అంటాము, 2 టైప్స్లో పిలుస్తారు చాలామంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఇందులో చెప్పాను కదా ఇక్కడ 4 స్విచ్చెస్ పెడుతున్నాను. 4 స్విచ్చెస్ బదులు నేను డిప్ స్విచ్చెస్ వాడుతున్నాను. డిప్ స్విచ్చెస్లో 4th పొజిషన్ డిప్ స్విచ్ వాడుతున్నాను. అంటే ఇందులో 4 డిప్ స్విచ్చెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది వాడుతున్నాను. సో ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఐసీ బేస్కి వాడుతున్నాను. దీనికి 4+4 అంటే 8th పొజిషన్ ఐసీ బేస్ వాడితే నాకు ఈ స్విచ్ అనేది నేను మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి లైక్ 8+8 ఐసీ బేస్ అన్నమాట. మనకి
ఈ కొన్ని సిగ్నల్స్ని కనెక్ట్ చేయడానికి లైక్ ఇక్కడ చెప్పాను కదా రెసిస్టర్ ఉంది. డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయము. సో ఇక్కడ 1K రెసిస్టర్ కానీ 100 ohms కానీ వేసుకోవచ్చు. బట్ నేను జనరల్గా ఏంటంటే 1K రెసిస్టర్ అనేది వాడతాను. ఆ, అదేంటంటే లైక్ ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. అటు ఎక్కువ వచ్చినా ఇటు తక్కువ వచ్చినా సరే. సో అంతగా ఉండదు. బేసికల్ వచ్చేసరికి ఇప్పుడు మనం కామన్ యానోడ్ డిస్ప్లేని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ డిస్ప్లేని బిఫోర్ దట్ సాల్డరింగ్ చేసే ముందు ఏం చేయాలంటే లైక్ డిస్ప్లేలో అన్ని లైట్లు వెలుగుతున్నాయా లేదా, లైక్ ABCDEFG ఉన్నాయి కదా, ఇవన్నీ వెలుగుతున్నాయా లేదో టెస్ట్ చేసుకోవాలి. చూడండి, కామన్ యానోడ్ ఉంది ఇది. చెప్పాను కదా, ఫస్ట్ పిన్ జీకి వెళ్ళింది. ఫస్ట్ పిన్ పెడితే జీ వెలుగుతుంది. సెకండ్ పిన్ పెడుతుంటే ఎఫ్ వెలిగింది. ఓకే, ఇటు నుంచి ఏ ఏ వెలుగుతుంది అండ్ బి. ఓకే, అండ్ ఇటు వచ్చేసి ఇది డిపి పిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సి మాట. సో ఇందులో నాకు అన్ని పిన్స్ బాగానే, అంటే అన్ని లైట్లు బాగానే వెలుగుతున్నాయి అన్నమాట. దీన్ని ఫస్ట్ పొజిషనింగ్ చేద్దాం. చూడొచ్చు ఈ పిన్స్ మీద నేను ఈ స్టాక్ చాలా రోజులు అవుతుంది నేను ఓపెన్ చేసి, సో కొంచెం రష్ పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఏం చేస్తానంటే ఫస్ట్ దీని మీద ఉన్న రెస్ట్ని క్లీన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే రెస్ట్ అంటే నథింగ్ బట్ ఒక ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఒక లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ మీద. సో అవి ఎయిర్లో ఎక్స్పోజ్ అయితే కనుక ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం అవుతుంది, షోల్డరింగ్ అయ్యేటప్పుడు ప్రాపర్ షోల్డరింగ్ అనేది అవ్వదు, డ్రై షోల్డరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇట్లా రఫ్ చేయడం వల్ల ఏంటంటే దాని మీద లేయర్ పోతుంది. సో షోల్డరింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా షోల్డరింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా పెట్టేసుకున్నా, అంత అయిపోయింది. లెడ్ ఫస్ట్ వ్యాక్స్ అప్లై చేద్దాం.
సో ఇప్పుడేంటంటే లైక్ మన సర్క్యూట్ ప్రకారం మొత్తం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేకి అండ్ దీన్ని 744 ఐసీకి షోల్డరింగ్ అయితే చేసేసుకున్నాం. ఈ డిప్ స్విచ్ ద్వారా మనము దాని యొక్క నెంబరింగ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే బైనరీ నెంబర్స్ నుంచి దానికి పెట్టచ్చు. అండ్ బేసికల్లీ ఇక్కడ చెప్పాను కదా నాచ్ ఉంటుందని చెప్పేసి, ఈ నాచ్ ప్రకారం మనం ఐసీని అయితే ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఐసీని ప్లేస్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీనికి పవర్ ఇవ్వాలన్నమాట. నేను రెగ్యులేటెడ్ పవర్ సప్లై నుంచి లైక్ 5 వోల్ట్స్కి సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇందాక చెప్పాను కదా లైక్ ఇక్కడ మన 6 వోల్ట్స్ ఇస్తామని. సో 6 వోల్ట్స్ కానీ 5 వోల్ట్స్ కానీ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. వోల్ట్స్ 1 యాంప్ ఇస్తాను. ఓకే, 5 వోల్ట్స్ వస్తుంది. మనం గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఎప్పుడు కూడా నేను ఎక్కువగా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్లో పవర్ సప్లై అనేది ఇస్తాను. ఈ గ్రీన్ నా దగ్గర ఈ 2 వైర్లు ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ ఇస్తాను. అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి పాజిటివ్ కింద ట్రీట్ చేస్తాను. అండ్ బ్లూ వచ్చేసరికి నెగిటివ్ కింద ట్రీట్ చేస్తాను. నేను యూజ్ చేసే ప్రతి సర్క్యూట్లో కూడా నేను అట్లానే మ్యాక్సిమం 90% అట్లానే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే కనుక ఇవన్నీ కూడా జీరోస్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని డిప్ స్విచెస్ కూడా పొజిషనింగ్ జీరో పొజిషన్లో ఉంది. సో జీరో డిస్ప్లే అవుతుంది. సో నేను ఆల్రెడీ పెట్టాను. బట్ మనకేంటంటే ఎగ్జాక్ట్ 1 2 3 అని చెప్పేసి మనం బ్లింక్ అవ్వాలి కదా, అవి అవ్వట్లేదు. అవి ఎందుకు అవ్వట్లేదో చెప్తాను. దానికి రీజన్ కూడా చెప్తాను. లైక్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ టైప్ ఆఫ్ నేను ఇది ఏంటంటే రిబ్బన్ కేబుల్ అనమాట. ఈ రిబ్బన్ కేబుల్ యూజ్ చేస్తున్నాను. ఈ రిబ్బన్ కేబుల్లో ఇక్కడ లీడ్స్ ఎట్లా ఉన్నాయంటే కొంచెం ఆక్సిడేషన్ లేయర్ అనేది ఫామ్ అయిపోయి ఉన్నది. సో అది ఏంటంటే ప్రాపర్ షోల్డరింగ్ అయితే అవ్వలేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసి ఈ ఈ గ్రీన్ లైక్ ఈ రిబ్బన్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో రిబ్బన్ కేబుల్స్ రిమూవ్ చేసేసి మన దగ్గర ఉన్న మనం సింగిల్ లీడ్ ఏదైతే ఉందో లైక్ మల్టీ కోర్ మనం సింగిల్ కలర్ అన్నమాట ఇది వేసుకుందాం. సో ఇది వేసుకోవడం వల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ అంటే త్వరగా షార్టింగ్ అయిపోతుంది.
రెసిస్టెన్స్ పెంచే బదులు నాకు ఇంకో ఐడియా వచ్చింది ఏంటంటే లైక్ వోల్టేజ్ తగ్గిద్దాము. బట్ నేను ఇక్కడ ఏంటంటే లైక్ 3 వోల్ట్స్తో ఆపరేట్ చేస్తున్నాను. బట్ అయినా సరే నాకు చూస్తున్నట్టయితే కనుక సో అక్కడ ఏంటంటే సమ్ లీకేజ్ కరెంట్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మిగతా ఎల్ఈడీస్ కూడా బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇంకొకటి చెయ్యొచ్చు. ఏం చేద్దామంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ రిజిస్టర్ మనం కనెక్ట్ చేసాం కదా, కనెక్టర్ ఇది కనెక్ట్ చేసింది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, లూజ్ కాంటాక్ట్ ఉంది. చూడొచ్చు మీరు, రిజిస్టర్ కరెక్ట్ కనెక్ట్ అవ్వకపోయినా సరే, లూజ్ కాంటాక్ట్ వచ్చినా సరే డిస్ప్లే అనేది కొంచెం మిగతా ఎల్ఈడీస్ కూడా అది వోల్టేజ్ అనేది వెళ్తుంది. దానివల్ల మిగతా ఎల్ఈడీస్ కూడా ఆన్ అవుతున్నాయి. సో
సో ఇప్పుడు చూడొచ్చు మీరు. లైక్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్ జీరోస్ ఉన్నాయి అనుకో, జీరో డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ 0001 అంటే 1 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడేంటి 0010 అంటే 2 కదా మనకి. సో ఇప్పుడు దీని ప్రకారం మనం అయితే వైరింగ్ అయితే కనెక్ట్ చేసాం కదా. కనెక్ట్ చేసింది ఇట్లా ఉన్నది. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా రెసిస్టర్స్ కూడా యాడ్ చేశాను. లైక్ ఎందుకంటే నీకు ఇందాక లైక్ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే 1 అనే కోడ్ పెట్టినప్పుడు జస్ట్ 1 కాకుండా మిగిలిన ఎల్ఈడీస్ కూడా వెలుగుతున్నాయి. సో అవి ఎందుకు వెళ్తున్నాయి అని చెప్పేసి నేను చూస్తే నా ట్రబుల్ షూట్లో ఇక్కడ పుల్ డౌన్ పుల్లప్ రెసిస్టర్స్ వేయవలసి వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ నేను రెట్రేషన్ చేసిన తర్వాత పుల్లప్ రెసిస్టర్స్ వేసి చేస్తే కరెక్ట్గా వచ్చింది. సో నేను అది సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే లైక్ 5 వోల్ట్స్ నేను ఇన్పుట్ అయితే తీసుకున్నాను కదా. సో 5 వోల్ట్స్ ఇన్పుట్ దీనికి ఇస్తున్నా అన్నమాట. 5 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తే కనుక ఇప్పుడు మనకి 0 అని డిస్ప్లే అయింది కదా, ఎందుకంటే ఆల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి. నేను ఇది ఒకసారి కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 0001 అంటే మనకు 1 డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు 0010 అంటే 10 2 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు 0011 3, నెక్స్ట్ 0100 4, నెక్స్ట్ 4 తర్వాత 5, నెక్స్ట్ 6, 5, 7 కదా, 4 2 6 7 8 10008 నెక్స్ట్ వచ్చేప్పటికి 9. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనం బీసీ అంటే బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ కాబట్టి ఇక్కడ 10 ఉండదు, ఏ అని ఉంటుంది. సో 1010 అంటే మనకి 10 అంటే ఏ కింద డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇది ఏ కింద అవ్వలేదు, యాక్చువల్లీ ఇది ఏ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనే దాన్ని ఒకసారి చూద్దాము. లైట్ ఆల్రెడీ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అందరికి అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు ఏంటంటే మనము బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ అనమాట. ఇది టేబుల్ అనమాట. ఇప్పుడు టేబుల్ ఏంటంటే లైక్ మీకు తెలిసే ఉంటుంది, లైక్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 4, 2 పవర్ 0 అంటే మనకి 1 అన్నమాట. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 4,
1. ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ బిట్ కనుక ఇది ఫస్ట్ బిట్ అనుకుంటే కనుక ఈ బిట్ ఏ అంటే ఇది కనుక హై అంటే 1 అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 0 అని డిస్ప్లే అవ్వాలనుకో, ఇవన్నీ కూడా జీరోస్ కింద పెట్టాలన్నమాట. అప్పుడు అంటే ఇవన్నీ కూడా స్విచ్చెస్ అన్నీ కూడా 0 కింద పెడితే మనం జీరో డిస్ప్లే అయింది. ఇది ఇక్కడ ఏంటంటే 0 అంటే ఏంటంటే కిందకి, 1 అంటే పైకి. సో 0 అని డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏం చేసాం, 0 0 0 1 అంటే 1 అని డిస్ప్లే అయింది. 0 0 1 0 అంటే 2, 0 0 1 1 అంటే 3 మాట. 0 1 0 0 4 అంటే 4 అనేది డిస్ప్లే అయింది అట. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఎలా వస్తుందో నేను చెప్తాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ వాల్యూ వచ్చేది ఏంటి, 5 రావాలి. ఇప్పుడు 5 రావాలంటే ఎట్లా వస్తుంది, ఇప్పుడు 2 అంటే మనకి ఇక్కడ 4 ఉంది, 4 దగ్గర 1 వేసుకుంటాం. అండ్ 4 ఆల్రెడీ 5లో 4 వచ్చేసింది, ఇంకొకటి కావాలి అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1 వేసుకుంటాం. నెక్స్ట్ అన్ని బిట్స్ కూడా 0 అయిపోతాయి. నెక్స్ట్ 6 అనుకో, ఇప్పుడు మనకు 6 కావాలి. 6 కావాలంటే ఏంటి, 2 + 4 6 వస్తుంది. అంటే ఈ 2 బిట్స్ హై చేసి మిగతా బిట్స్ని 0 చేస్తే కనుక 6. నెక్స్ట్ 7 కావాలి. 7 అంటే ఏంటి, 4 2 6 + 1 7 అంటే 111. 8th బిట్ని 0 చేసేస్తాం. ఇట్లా మనం మల్టిపుల్ లైక్ A to 0 నుంచి మనము ఇక్కడ ఏంటంటే 0 నుంచి అరౌండ్ 15 వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సేమ్ ఇదే ఫార్మాట్లో. ఇక్కడ ఇంకొకటి వచ్చేసరికి లైక్ ఇక్కడ ఏంటంటే లైక్ 10 డెసిమల్ కదా, మనం బైనరీలోకి వచ్చేప్పటికి A అంటమాట. 11ని B, 12ని C. మనము ఈ కౌంట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు డిస్ప్లే అయ్యేటప్పుడు కూడా లైక్ డిపెండ్స్ అపాన్ మనకి ఇక్కడ డికోడర్ ఏదైతే ఉందో, లైక్ BCD2 డెసిమల్ కన్వర్టర్ ఐసీ ఏదైతే ఉందో ఐసీ మీద డిపెండ్ అయ్యి కూడా ఈ వాల్యూస్ అనేది వస్తాయి. యాక్చువల్లీ మనకి 10 11 12 13 అట్లా పెడుతుంటే ఈ కోడ్లో పెడుతుంటే మనకి వేరేది వాల్యూస్ అయితే వస్తున్నాయి. సో అంటే జస్ట్ హాఫ్ సెమీ సర్కిల్ ఇట్లా ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఏకి ఇలా వస్తుంది, ఇది రావట్లేదు. సో అట్లా డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ డికోడర్ మీద బేస్ అయ్యి కూడా ఉంటుంది. అది డికోడర్ మీకు ఏదైతే సపోర్ట్ చేస్తుంది అనుకుంటే కనుక లైక్ 16 బిట్స్ వరకు సపోర్ట్, అదే 0 to 16 సపోర్ట్ చేస్తుంది అనుకుంటే కనుక ఇలా ABCDలు కూడా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఈ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే కనుక జస్ట్ ఇది వేరే డెసిమల్ అంటే వేరే కోడ్ కింద డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ స్విచ్చెస్ ఏదైతే కనెక్ట్ చేశానో ఈ స్విచ్చెస్ గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ గ్రౌండ్ నుంచి ఇక్కడ 1 చేస్తే హై అలా చేశాను. ఇక్కడ ఏంటంటే ఈచ్ స్విచ్కి రెసిస్టర్ వేసి 1K రెసిస్టర్ వేసి పుల్అప్ చేయాలన్నమాట. VCC ఇట్లా పుల్అప్ చేసే వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ పుల్అప్ చేయకపోతే కనుక మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 1 అని పెడుతున్నాము, బట్ 1 అని డిస్ప్లే అవుతుంది, బట్ మిగతా LEDs కూడా డిమ్గా బ్లింక్ అవుతున్నాయి. అండ్ మనం ఎప్పుడైతే చేపెట్టినప్పుడు మన ఒక బాడీ రెసిస్టెన్స్ వల్ల అది ఆగిపోతుంది. సో ఇప్పుడు అది బాడీ రెసిస్టెన్స్ వల్ల ఆగిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే లైక్ అటువంటి
దాన్ని అవాయిడ్ చేయడం అని చెప్పేసి మనం ఇక్కడ పుల్ అప్ పుల్ డౌన్ రెసిస్టర్స్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. మీకు ఎవరికైనా పుల్ అప్ పుల్ డౌన్ కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ వీడియో అయితే చేసి పెడతాను. అండ్ ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.